గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గడ్డ యాదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గడ్డ యాదన్న మాదిగ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడానికి ముందు తెలంగాణ ఎంఆర్పిఎస్లో నాతో పాటు రాష్ట్ర కమిటీలో పనిచేశాడు. మరి 2015 నుండి గడ్డ యాదన్న నేను ఢిల్లీలో ఎప్పుడు వర్గీకరణ కోసం జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అనేక మార్లు ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని, ఎస్సీలలో ఏబిసిడీలు కావాలని చెప్పి 94లో ఉద్యమం మొదలైతే 2004 నుంచి 2009 వరకు మిలిటెంట్ కార్యక్రమాల్లో అసెంబ్లీపైకి ఎక్కి బస్సులు ట్రైన్లు కాలబెట్టి అనేక మార్లు జైలుకి వెళ్ళిన సందర్భాల్లో మేమున్నాం. మరి జాతి ఐక్యత కోసం అనేక రకాలుగా మాదిగ డైరీ పేరు మీద, మరి అలై బలై పేరు మీద, ఇంకా రకరకాల వనభోజనాల కార్యక్రమాల మీద కొన్ని కులాలు ఏకమైతా ఉన్నాయి. మరి ఎదిగిన కులాలు కూడా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని, వాళ్ళు మెజార్టీగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని ఐక్యత చాటినప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల పైన ఉన్న జనాభా సింగిల్ క్యాస్ట్ ఆఫ్ ద మాదిగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సింగిల్ క్యాస్ట్ 50 లక్షల పైన ఉన్న జనాభా మన మాదిగ జనాభా. మరి ఆ జనాభా ఐక్యత లేదని, ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా వివిధ సంఘాలుగా విడిపోయి మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహన్న గారు కూడా మాదిగ శక్తి పేరు మీద ఒక మూమెంట్ని స్టార్ట్ చేసింది. కాబట్టి మనం శక్తిగా ఏర్పడే అవకాశం కూడా ముందు రోజుల్లో, భవిష్యత్తు రోజుల్లో ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మాదిగ సంక్షేమ సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవం, మరి అదేవిధంగా మాదిగ డైరీ 7వ సంవత్సరం విడుదల చేస్తూ ఉన్నాం ఈరోజు 2026 డైరీని. మరి ఈ ఐక్యత కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, దగ్గరలో ఓల్డ్ సిటీ అని ఉంటుంది. ఇక్కడ ఆ ఓల్డ్ సిటీలో ముస్లిం జనాభా ఉంటుంది. మరి ఆ ముస్లిం జనాభాలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అక్కడ గెలుస్తారు. 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అక్కడ గెలుస్తారంటే వాళ్ళ ఐక్యత ఉన్నది కాబట్టి వాళ్ళు గెలుస్తా ఉన్నారు. మరి మీకు అందరికీ తెలుసు, బీజేపీ నుంచి రాజా సింగ్ అని ఉంటాడు, లోదైన. ఆ లోదైన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రాజా సింగ్ అక్కడ గెలుస్తూ ఉన్నాడు. మరి ఇంత పెద్ద జనాభా, మరి ఇప్పుడు మాదిగ సర్పంచులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా గెలిచిరు. మరి సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ఒక పట్టు. ప్రధానమంత్రి అయినా గెలవాలంటే సర్పంచ్ నుంచి ఓట్లు ఏవైతే వేయిస్తారో, ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. మరి మెజార్టీగా గెలిచిన ఎంపీలతోని ప్రధానమంత్రి అవుతాడు. మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఏదైతే ఉందో దానిలో మొత్తము 40 కోట్ల పైన జనాభా సింగిల్ క్యాస్ట్ ఆఫ్ ద మాదిగలన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చెమ్మారులుగా, మరి మాదిగలుగా, మరి రకరకాల పేరుతో పిలిచేటువంటి 29 రాష్ట్రాల్లో మరి ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే, మరి అసెంబ్లీ సమావేశానికి వచ్చే పక్కన పెట్టి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడి ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో నేను చేసి పెడతానని చెప్పి హామీ ఇచ్చి, ఆ హామీ ప్రకారం ఈరోజు వర్గీకరణ చేసి పెట్టిండు. మరి వర్గీకరణ అయిపోయింది. మిలిటెంట్ ఉద్యమాలు లేవు, భారీ బహిరంగ సభలు లేవు, రాస్తారోకోలు లేవు, మనకేమి లేవు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు పెద్దలను మనం పిలుచుకొని ఖచ్చితంగా ఐక్యత కోసం మనం పోరాడితేనే రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం అయిపోతాం. మరి 50 లక్షల మంది జనాభా ఉన్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎవ్వరు కూడా తప్పుపట్టదు. నేను ఇప్పుడు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో 7-8 మంది ఎమ్మెల్యేలు ముస్లింలు గెలుస్తున్నారంటే వాళ్ళ ఐక్యత ఉంది కాబట్టి గెలుస్తున్నారు. మరి రాజా సింగ్ అక్కడ గెలుస్తుందంటే లోగోలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన గెలుస్తాడు. మరి వర్ధన్నపేటలో మొన్న గెలిచినటువంటి నాగరాజు, ఆయన మాల సామాజిక వర్గం 60,000 పైన ఓట్లు మాలయాలు ఉంటాయి. మరి మాలయాన్ని గెలిచింది అంటే మన దాంట్లో ఓటు చైతన్యం లేదు కాబట్టి ఎవరినంటే వాళ్ళని గెలిపిస్తా ఉన్నాం. బీరు సీసాలకో, బిర్యానీ పాటలకో, పైసలకో
పరిస్థితిని పారదోలి ఓటు చైతన్యం తీసుకొస్తేనే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మాదిగ జాతి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి నాకు ఈ ఇచ్చిన అవకాశానికి గడ్డ యాదన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మరి ముందు కూర్చున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై